మరి నిరీక్షణకి ఆధారం లేని టైంలో, మరి అసలు ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడో కూడా తెలియని టైంలో మరి ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుడిని అబ్రహాము మరి చాలా గట్టిగా విశ్వసించాడు, నమ్మాడు. మనం కూడా అబ్రహాములో ఉన్నంత విశ్వాసం ఉన్నట్లయితేనే మనందరం కూడా అబ్రహాం కుమారులు, కుమార్తెలు పిలువబడతాం. ఈరోజు మనం ప్రతి విషయంలో కూడా మరి దేవుని నమ్మాలి, విశ్వసించాలి. మన దినదినము కూడా విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. మన కుటుంబంలో మరి భర్త గురించి అవనివ్వండి, పిల్లల గురించి అవనివ్వండి, చాలా మంది మరి నీ భర్త మారడు, లేదా నీ పిల్లలు మారరు, లేదా నీ పరిస్థితులు ఇంతే, నీ గతి ఇంతే అని చెప్పినప్పుడు మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. విశ్వాసంతో నమ్మాలి. నా దేవుడు ఖచ్చితంగా నా పట్ల కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే నోటి మాటతో ఈ సమస్తాన్ని మరి దేవుడు సృష్టించాడు. అంతేకాదు